ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్ అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఈసారి అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి కాబట్టి డెఫినెట్ గా అన్ని పార్టీలు కూడా చేసిన ప్రచారం ఫలించి మరి పెద్ద ఎత్తున ఓటింగ్ జరగాలని నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు బాగున్నాయి. మరి నేను వచ్చినప్పుడు అదృష్టవశాత్తు క్యూ లేదు కాబట్టి బాగానే ఉంది. మరి ఏర్పాట్లు అంతటా కూడా బాగున్నాయి. చాలా చక్కగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎక్కడ గొడవ కూడా జరగలేదు. వాటి గురించి ఎందుకు లేండి. ఇప్పుడు ఈ రోజు ఎన్నికల వేళ వాటి గురించి కంటే కూడా పోలింగ్ సరళి బాగుంది, ప్రచార సరళి బాగా జరిగింది, పోలింగ్ సరళి కూడా బాగుంది. హైదరాబాద్లో పెద్ద ఎత్తున వస్తున్నారు బయటికి. ఇంకా కేవలం 9 అయింది కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది. 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మరి పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనాలని తమ ప్రాథమిక బాధ్యతను నెరవేర్చాలని కోరుతున్నారు. ఇప్పటికైతే ఆశాజనకంగానే ఉంది. సాయంత్రం వరకు చూడాలి. నన్ను అడిగితే 100% కావాలని కోరుకుంటా. ఇంకేం కోరుకుంటాను. ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు ఎవరికైనా పోలింగ్ స్లిప్స్ విషయంలో www.tsec.gov.in తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అందకపోతే అందులో కూడా పోయి చూసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మరి వారు ఇప్పటికైనా వెబ్సైట్ లోకి వెళ్ళి వారి పేరు చెక్ చేసుకుని వారి నివసించే ప్రాంతాల్లో వెంటనే వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్ లో పోతున్నాడు అని చెప్పి మాకు కూడా వార్తలు వస్తున్నాయి. తనని గ్రేటర్ ఎన్నికలలో పక్కన పెట్టిందని చెప్పి అలాగే హరీష్ రావు గారు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుకుంటున్నారు. ఈ రోజా రేపా ఎప్పుడు అనేది తెలియదు కానీ హరీష్ రావు గారు కాంగ్రెస్ లో పోతున్నాడు అని కూడా మాకు వార్తలు వస్తున్నాయి.